ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో విచిత్రం ఏంటంటే, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఇంకో పార్టీ పుట్టిందో, ఆ పుట్టిన పార్టీని ఇప్పుడు అధికారంలోకి తీసుకురావడానికి ఏ పార్టీ అయితే నాశనమైందో ఆ పార్టీ ప్రయత్నిస్తుంటాం. ఇది వినడానికి మిస్టరీగా ఉండే మాట, చిరాగ్గా ఉండే మాట అయినా నిజమేంటంటే, తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం పుట్టింది? కాంగ్రెస్ అనేదాన్ని గద్దె దించడం కోసం పుట్టింది. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం ప్రయత్నిస్తోంది. ఏ చంద్రబాబు నాయుడు అనే ఆయన్ని గద్దె దించి తన సత్తా చూపెట్టాడో, ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ తర్వాత సీఎం అయితే, ఆ రాజశేఖర్ రెడ్డి మరొక బిడ్డ చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలని చూస్తోంది. ఆ రాజశేఖర్ రెడ్డి పెంపకంలో పెరిగినటువంటి మరొక బిడ్డ ఇప్పుడు చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చూస్తోంది. ఇది దశాబ్దాలు నుంచి గొడవలు ఉన్నటువంటి ఆయా ఊళ్ళల్లో ఇప్పుడు మార్పు వచ్చేస్తుందా అంటే